తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. కృష్ణ గారంటే కృష్ణ గారి నీడ వీళ్ళ నాన్నగారే. ఎందుకంటే కృష్ణ గారు ఎక్కడుంటే ఆయన పక్కన వీరుంటారు. కృష్ణ గారు అంత బలంగా వీరి నాన్నగారిని నమ్మేవారు, మాధవరావు గారిని. సో, ముందుగా సార్ నాన్నగారు ఎలా ఉన్నారు? నాన్నగారు చాలా బాగున్నారు. అంటే ఆఫ్టర్ కృష్ణ గారి తర్వాత నాన్నగారు రిటైర్డ్ అయిపోయారు. ఆయనకి నాకు తెలిసి ఓన్లీ వన్ మేకప్ మ్యాన్ ఒక ఆర్టిస్ట్కి కంటిన్యూస్గా చేయటం అనేది నాకు తెలిసి ఇండియాలో నెంబర్ 1 ఆయన ఒక్కరే ఉండుంటారు. నాకు తెలిసి నాన్నగారు 1964 నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు, అంటే ఆల్మోస్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబరే నాన్నగారు. సార్ అంత క్లోజ్. మేము కూడా కృష్ణ గారి ఇంటికి వెళ్ళేటప్పుడు మేము ఒక పెద్ద యాక్టర్ ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళాం. మా సొంత ఇంట్లోకి, మా ఫ్యామిలీ మెంబర్ ఇంట్లోకి వెళ్ళినట్టే వెళ్తాం. అంత ఇంట్రాక్షన్ ఉంది నాన్నగారికి. ఇంకా ఆయన సొంత మనిషిలాగే. ఇంకా సార్ అంటే కృష్ణ గారంటే ఆషామాషి వ్యక్తి కాదు. తెలుగు సినిమా లెజెండరీ హీరోల్లో ఆయనకు ఒక స్థానం, ఆయన రేంజ్ గానీ మొత్తం వేరనమాట. అలాంటి ఒక హీరో తన కెరీర్ మొదటి నుంచి చివరి దాకా ఒక వ్యక్తితో ట్రావెల్ అవ్వాలంటే ఆయన ఎంత నమ్ముండాలి, వాళ్ళిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉండాలి. సో, నాన్నగారికి కృష్ణ గారికి మధ్య ఉన్న ఆ స్పెషల్ బాండింగ్ ఎలా వర్కౌట్ అయ్యేది? ఏం లేదండి, టెక్నికల్గా ఆయనకి బాగా సింక్ అయ్యారు నాన్నగారు బాగా. మొదటి నుంచి ఆ రోజుల్లో టెక్నీషియన్స్ అంటే అంత నమ్మకం ఉండేది మన ఆర్టిస్టులకు కూడా. దాన్ని బట్టి ఆయన అంటే యాక్చువల్గా కృష్ణ గారు యాక్టింగ్కి రాకముందు నాటకాలు వేసేవారట సార్ ఆ రోజుల్లో. మరి నాకు కూడా దాని గురించి అంత డీటెయిల్ తెలియదు, మరి నా యంగ్ ఏజ్ అది. ఆ నాటకాల దగ్గర నుంచి నాన్నగారికి పరిచయం. సార్ అక్కడి నుంచి ఆ పరిచయం అల్లూరి సీతారామరాజు నాటకం వేశారు. సార్ అక్కడి నుంచి నాన్నగారితో ట్రావెల్. సో అట్లా వాళ్ళిద్దరూ బాగా క్లోజ్గా ఉండటం. అప్పుడు ఎలా ఉండేదంటే కృష్ణ గారు కారు ఎక్కి మా నాన్నగారిని ఇంటికి వచ్చి ఎక్కించుకుని వెళ్ళేవాడు. బా అది చాలా పెద్ద విషయం అండి. మామూలుగా ఇప్పట్లో మనది చెప్పినా ఎవరు నమ్మరు. నాకు తెలిసి అది ఎవరికి కుదరదు. అర్థం కూడా కాదు. అర్థం కూడా కాదు అసలు యాక్చువల్గా. ఆ రోజులు అలా ఉండేది. సార్ సో ఇంటికి వచ్చి మేకప్ చేసుకుని వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. సార్ అది ఈ జనరేషన్, మా జనరేషన్ ముందు జనరేషన్ అది. సావిత్రి గారు వాళ్ళందరూ ఏంటంటే మేము బాగా క్లోజ్గా తెలుసు. నాన్నగారు అప్పట్లో ఏంటంటే కంపెనీ మేకప్ ఉండేది. సార్ పర్సనల్ మేకప్ మ్యాన్ అనేది అంటే కూడా కంపెనీ మేకప్ ఉండేది. మెయిన్గా పెద్ద పెద్ద ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళందరికీ కంపెనీ మేకప్ మ్యాన్గా వాళ్ళే ఒక్కళ్ళే చేసేవారు. అందుట్లో ఏంటంటే ఇంటికి వచ్చి మేకప్ చేసుకుని వెళ్ళేవారు. ఆ రోజుల నుంచి నాకు తెలుసు. దాని తర్వాత ఇప్పుడు ట్రెండ్ ప్రకారం క్యారవాన్ వరకు వచ్చాయి సార్. సో అప్పటి నుంచి నాన్నగారు ట్రావెల్ అట్లా ఉండేది. అలాగా ఒక్కసారి ఆయన పర్సనల్ అయిన తర్వాత నాన్నగారు కంటిన్యూస్గా 350 సినిమాలు మొత్తానికి చేశారు. ఇంకా ఆయన ఎక్స్పైర్ అయినప్పుడు రోజు వరకు నాన్నగారు పక్కనే ఉన్నారు. సూపర్ సార్. మామూలు జర్నీ గ్రేట్ అండి, అసలు చాలా గ్రేట్. ఒకసారి నేను ఏదో పని మీద కృష్ణ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రసాద్ పైన ఉన్నారు కృష్ణ గారు అంటే నేను డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడాను. అంత క్లోజ్ ఇంట్రాక్షన్ ఇంకెవరు ఉంటారండి అలాగా. మీరు చిన్నప్పటి నుంచి ఇంకా ఇంట్లో తెలిసిన వ్యక్తి కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్. సార్ కృష్ణ గారితో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అంటే మీకు పర్సనల్గా ఏం షేర్ చేసుకుంటారు సార్? చాలా ఉన్నాయి. ఒక్కటి మా కోసం, ఎవరికి తెలియంది. యాక్చువల్గా నా రామ్ ప్రసాద్ అని పేరు పెట్టిందే కృష్ణ గారు. నాకు నా పేరు శివరాం ప్రసాద్. ఓకే. ఫస్ట్ సినిమా చేసినప్పుడు నాకు నన్ను కృష్ణ గారు ఇంట్రడ్యూస్ చేసింది పచ్చతోరణం అని రమేష్ బాబు హీరో. అవును సార్. సో ఆదుర్తి సుబ్బారావు గారు అబ్బాయి డైరెక్టర్. ఆదుర్తి సుబ్బారావు గారు చాలా పెద్ద డైరెక్టర్. అవునవును. మన మోగమనుషులు డైరెక్టర్ అయినా వాళ్ళ అబ్బాయి నాకు బాగా చదువుకున్న మనిషి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాకి నేను కెమెరామెన్. కృష్ణ గారు నన్ను పద్మాలయ ఇంట్రడ్యూస్ చేసింది. సరే పేపర్లో అప్పుడు వేసేవారు, గుర్తుందా మీకు? అవును. టెక్నీషియన్స్ పేర్లు అయినప్పుడు మీడియా వచ్చి అడిగారు, కెమెరామెన్ పరిచయం చేస్తున్నా కదా, పేరు ఏంటి అంటే నేను శివరాం ప్రసాద్ అండి అన్న. శివరాం ప్రసాద్ కాదు, నేను చెప్తానుండు అని. ఆయన పేరు కృష్ణ గారి పేరు కూడా శివరాం ప్రసాద్. ఓకే. ఘట్టమనేని శివరామకృష్ణ ఆయన పేరు. ఆయన కష్టాలు పడతాడు ఇలా ఉంటే, అందుకని నన్ను షార్ట్ చేసి రామ్ ప్రసాద్ అని పేరు పెట్టారు. ఓకే. సో అక్కడి నుంచి నేను రామ్ ప్రసాద్, నా క్లాస్మేట్స్ కానీ స్కూల్ మేట్స్ కానీ రామ్ ప్రసాద్ అంటే ఎవరికి తెలియదు, శివరాం ప్రసాద్ అని పిలుస్తారు. ఆ ఫస్ట్ సినిమా
ఆయన చేంజ్ చేశారు నా పేరు. అక్కడి నుంచి నా పేరు మారి చాలా కాలం నేను రాంప్రసాద్ అంటే నన్ను కాదన్నట్టు చూసేవాడిని. సార్ ఇంతకంటే అదృష్టం లేదు సార్. అలాంటి ఒక గొప్ప నటుడు పేరు పెట్టి పరిచయం చేసి ఇండస్ట్రీలోకి అలా మిమ్మల్ని వదిలిపెడితే ఈరోజు మీరు ఇంత మహావృక్షం అయిపోయారు. చాలా 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 విషయాలండి. నేను మురారి చేసినప్పుడు కూడా ఫస్ట్ డే రిలీజ్ అయిన రిలీజ్ రోజు కృష్ణ గారు కూడా వచ్చారు, మా నాన్నగారు ఇద్దరు కలిసి మాధవరావు మన ఇద్దరు వెళ్దాం సినిమాకి వెళ్దామని చెప్పి సినిమాకి వెళ్ళి సంధ్యా 70mm సినిమా చూస్తాను. పెద్ద స్క్రీన్ అది. నేను కూడా వెళ్ళి థియేటర్లో కూర్చున్నాను. సినిమా చూసిన తర్వాత యాక్చువల్గా కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు, ఆయనకి ఎంత ఉండాలి, మహేష్ బాబు సినిమాలో ఎంత బాగా చేశాడు ఆయన. ఫస్ట్ మాట్లాడిన మాట కృష్ణ గారు, మీ అబ్బాయి భలే ఇంగ్లీష్ పిక్చర్లా చేశాడయ్యా అని ఫస్ట్ నన్ను మెచ్చుకున్నారు. చూడండి ఆయన ఎంత పెద్ద మనసు. ఆ రోజుల్లో వాళ్ళ పద్ధతి నన్ను అప్రిషియేట్ చేశారు. వాళ్ళ అబ్బాయి దాంట్లో హీరో. బా ఎంత పెద్ద విషయం అండి. గొప్పతనం సార్. ఐఎమ్ రియలీ అలాంటి హీరోలు, అలాంటి మనుషులు ఈ రోజుల్లో ఐ థింక్ ఇంకా మనం చూడలేము అలాంటి వాళ్ళు. దట్ ఈస్ ఎ వెరీ బిగ్. నా చోలారా నేను విన్నది అది. అంటే చాలా ఆనందంగా ఉంది సార్. ఇట్లాంటి ఏంటంటే మీలాంటి పెద్దలు చెప్తే కానీ మా జనరేషన్కి తెలియదు, మేము చూడలేము, మాకు తెలిసే అవకాశం లేదు. సో కృష్ణ గారి గురించి, నాన్నగారు లాంటి మేకప్ ఆర్టిస్టులు కానీ సీనియర్స్ గురించి ఇట్లా కొన్ని విషయాలు తెలుస్తుంటే లైట్గా గూస్బంప్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. మనం అంటే ఎక్స్ప్రెస్ చేయలేము, ఎందుకంటే మనకున్న డే టు డే ఉన్న స్పీడ్లో మనం కొన్ని చెప్పుకోలేము. ఇలాంటి సందర్భాల్లో చెప్పుకోవాలంటే ఆనందపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే అదేంటి సార్, ఎవరన్నా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తమ పిల్లల్ని ఇండస్ట్రీలోకి రాకూడదు, ఇక్కడ కష్టాలు పడకూడదు, ఇలాంటి ఒక డిసిషన్లు తీసుకుంటూ ఉంటారు. నాన్నగారు మాత్రం మీరు ఇంటర్ అయిపోగానే తీసుకెళ్ళి విఎస్ఆర్ స్వామి గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ చేశారంట. అదే సమయంలో మీరు అప్పటికే కోర్సు కూడా జాయిన్ అయ్యారంట. ఏంది అంత, అది సినిమా పిచ్చా లేకుంటే ఇక్కడే బతకాలన్న ఒక కోరిక, ఎలా మొదలైంది అది? లేదండి, యాక్చువల్గా నాకు బేసిక్గానే కొంచెం ఆర్ట్ మీద ఒక మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మా ఆర్టిస్టిక్ ఫ్యామిలీ, నాన్నగారు కూడా ఒక బేసిక్గా ఆర్టిస్టిక్గా మేకప్ అనేది ఒక ఆర్ట్ యాక్చువల్గా. అలాగే మదర్ కూడా బాగా మదర్కి ఒక ఓకల్ మీద మంచి గ్రిప్ ఉంది. అలాగే మా మదర్ సైడ్ వాళ్ళందరూ సంగీతం మీద ఒక మంచి గ్రిప్ ఉంది. సో నేను ఎప్పుడు నేర్చుకోలేదు, కానీ మా సిస్టర్ కూడా అరంగేట్రం చేసి డాన్స్ అదంతా చేయటం ఇంట్లో ఒక కల్చర్ లాగా ఉండేది. చెన్నైలో ఎలా ఉండేదంటే చాలా బ్యూటిఫుల్ కల్చర్ ఉండేది. ఫ్యామిలీస్, లేడీస్ ఉంటే ఆ ఇంట్లో 3 పిల్లలు ఉన్న ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ పిల్ల డాన్స్ నేర్చుకోవాలి, అంటే సంగీతం నేర్చుకోవాలి. పిల్లలంటే ఏదైనా వైలిన్ కానీ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైనా నేర్చుకోవాలి. ఆర్ట్ వైపు ఒక ఇంట్రెస్ట్ చూపించేవాడు సంగీతం. ఇది చెన్నై స్టైల్. అందుకనే టెంపుల్ సిటీ అంటారు దాన్ని. అవును. టెంపుల్స్కి బాగా ఫేమస్. ఎక్కువ భక్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఉండేది. మాకు పక్కనే సార్ నెల్లూరు, చెన్నై అది ఉండేది. సో అలాగే నాకు బేసిక్గా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను యాక్చువల్గా పైలట్ అవ్వాలనుకున్నాను. సో ఆఫ్టర్ 12th, అప్పుడు ఏంటంటే 12th తర్వాత ఇప్పటికీ అదే ఉంది. 12th తర్వాత పైలట్ అవ్వాలనుకున్నాను. సో అది మోర్ ఎక్స్పెన్సివ్. దాంతో నాకు సినిమాటోగ్రఫీ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో వై నాట్ బి ట్రై సినిమాటోగ్రఫీ అని మా ఫాదర్ అప్పుడు విజయనగరం గారు రికమెండ్ చేశారు నన్ను. అక్కడ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరితే చాలా బాగుంటుంది అని ఫస్ట్ నన్ను విజయనగరం గారే దాని సైడు నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఆ రోజుల్లో ఏంటంటే ఆ స్కూల్లో చాలా లెస్ స్టూడెంట్స్ ఉండేవారు. అడయారు బాగా ఫారెస్ట్ లాగా ఉండేది. సో అక్కడికి తక్కువ స్టూడెంట్స్ ఉంటే ఇలా కాదు, ఇలా ఉంటే ఐడియల్గా ఉంటే మనకి నేర్చుకోవడానికి టైం పడుతుందని చెప్పి మా గురువు గారి దగ్గరికి, అంటే స్వామి గారి దగ్గరికి తీసుకొచ్చి మా నాన్నగారు చేర్చారు. ఎందుకంటే స్వామి గారు మా నాన్నగారు కలిసి దగ్గర 200 సినిమాలు పనిచేశారు. కృష్ణ గారు 150 సినిమాలు ఓన్లీ సింగిల్ కెమెరామెన్గా విఎస్ఆర్ స్వామి గారు పనిచేశారు. వాళ్ళిద్దరికీ ఉన్న ఫ్రెండ్షిప్ తోటి నన్ను అక్కడ జాయిన్ చేశారు. సో మా గురుగారు కూడా నన్ను ఏం చేశారంటే ఫస్ట్ డైరెక్ట్గా కెమెరామెన్ దగ్గర కాకుండా టెక్నికల్గా అసలు వాట్ ఈస్ కెమెరా అని నేర్చుకోవాలని చెప్పి కెమెరా డిపార్ట్మెంట్లో జాయిన్ చేసి 1 year తర్వాత ఆయన కింద And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.